మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో అన్నజిగూడ బేతేల్ బైబిల్ సహవాసంలో పాస్టర్ బిఎన్ ఫిలిప్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ విచ్చేసి ముందుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఒక కన్యక గర్భంలో జన్మించి ఈ లోకంలో నరులు చేసిన పాపాల కొరకు ఆయన శిలువలో బలి అయి మరలా పునరుద్ధానుడైన ఆ ప్రభు ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆయన అన్నారు. క్రైస్తవ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేశారు. అదేవిధంగా పాస్టర్ బిఎన్ ఫిలిప్స్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో 130 మంది సేవకులు మా వద్ద బైబిల్ శిక్షణ తీసుకున్నారని, వారు ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్యల్లో వాడబడుతున్నారని ఆయన అన్నారు. సండే స్కూల్ పిల్లలు స్క్రిప్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. తర్వాత క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని సంఘస్థుల మధ్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఇజ్రాయెల్, సంఘ పెద్దలు, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట. ఇక్కడ ఆయన జన్మ ఎందుకు ప్రత్యేకమైంది, ఎందుకు విలువ కలిగింది, ఆయన జన్మలో ఉండే రహస్యం ఏంటయ్యా, ఎందుకు కోటాను కోట్ల మంది ఈ పండుగ చేసుకుంటున్నారు, ఎందుకు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, కోట్లలో ఖర్చు పెడుతున్నారు అని అంటే ఆయన జన్మలో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. ఎలా అంటే ఉదాహరణకు ఏమంటారంటే తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి కొడుకు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అని ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఆ గ్యారెంటీ ఏం కూడా లేదు. ఏమవుతాడో ఏమో కూడా తెలియదు. కానీ ఇక్కడైతే ఏమని రాయబడిందంటే ఎందుకంతగా ప్రత్యేకమైంది అని అంటే ఆయన జన్మించిన తర్వాతనే ఆయనకు వచ్చినటువంటి పేరేంటిది, యేసు పుట్టాడు అని అక్కడ కాకుండా దానికి ప్రభుత్వం తరపు నుంచి అందరికీ ఈ చేయడం కానీ కొందరికి అయితే గరిపోవడమైన మామూలుగా బీద వాళ్ళని ఉన్న మన పోచారం మున్సిపాలిటీలోనే కొన్ని కిట్లు మాత్రమే రావడం జరిగింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చాలా కొట్లాడి ముందుగా ఇంతమంది ఉన్నారో దానికి చేసినాం. ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం ఈసారి కిట్లు తక్కువ వచ్చినాయి. దానికి బాధపడవలసింది ఎందుకంటే మన గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కాబట్టి ఇదనేది. ఇంకొకటి దానికి లేక ఈ పండుగ క్రిస్మస్ పండుగ అనేది చాలా శ్రద్ధతో చేసుకునే పండుగ. మీకు భేదాలు లేకుండా చిన్న పేద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు ఈ చర్చికి మెయిన్ పెద్దలు గౌరవులైన మన పెద్ద మనిషి గారు చాలా సంతోషకరం. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు గిట్ట ఈ చర్చి స్థలానికి అప్పటికి కొన్ని 25 years నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది ఒక తోట టైప్లో ఉండే. ఈ ల్యాండ్ గిట్ట మా
మా పాలన ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా 25 years తర్వాత గిట్ట ఆ టైంలో తీసుకొని గిట్ట ఇలా ఇంతమంది గిట్ట ఈ గిఫ్ట్గా వేయడం అనేది గిట్ట మామూలు విషయం కాదు. పెద్ద మనిషికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. మన దేవుని పాలనలో ఎప్పుడు మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి నమస్కారం, ధన్యవాదాలు. దేవునికి స్తోత్రములు. ఈ దినం ప్రత్యేకంగా వీడియోతో మనకు వచ్చినందుకు దేవుని వందనాలు. 25 సంవత్సరాల సందర్భంలో ఈ మందిరంలో అనేకులను దేవుడు ఆశీర్వదించి అనేకులు ఈ దీంట్లో వాళ్ళ వేరే స్థలాల్లో పరిసరలో ఉంటున్నారు. వారందరిని బట్టి దేవుని వందనాలు. ఈ దినం మనతో కూడా వీడియోలో వచ్చిన సహోదరుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మనతో సహవాసంలో ఉన్న సంఘస్థులను బట్టి, ప్రతి ఒక్కొక్కరిని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. వారు మన మధ్యలో ఉండడం చాలా ప్రాముఖ్యం. మరి రాము కూడా మన మధ్యలో ఉన్నాడు. వీరందరిని బట్టి ప్రభుకు స్తుతిస్తూ ఈ దినం ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి 25 సంవత్సరాల యొక్క సెలబ్రేషన్ జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ విశ్వాసంలో మనమందరం ఇంకా ముందుకు సాగడానికి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో మనమందరం కూడా కలిసి ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి నిజమైన సంతోషం, సమాధానం ప్రభు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం.